హాయ్ అండి, నమస్తే. నా పేరు హైందవి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరొక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే కొబ్బరి శనగపప్పు కర్రీ. ఈ కర్రీ రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. మన ఛానల్లో చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయి బిగినర్స్ కోసం. ఒకసారి ఛానల్ని కూడా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ని చూసేద్దాం. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి మగ్గాక అందులోనే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకొని టమాటా ముక్కల్ని కూడా మంచిగా మగ్గనివ్వాలి. టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గితే చాలండి. మరీ బాగా పేస్ట్ లాగా అయిపోవాల్సిన పని లేదు. ఒకసారి దానిపైన మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మగ్గనించి మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఈ విధంగా సాఫ్ట్ అవుతాయి టమాటాలు. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గిన ఉల్లిపాయలు టమాటాల్లోకి ఇప్పుడు కొబ్బరి తురుముని వేసుకుంటాము. ఇది పచ్చి కొబ్బరి తురుము అండి. కొబ్బరికాయని తురిమేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. తురిమి పెట్టిన కొబ్బరిని కూడా వేసుకొని కర్రీలోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కలిపాక కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం మగ్గనివ్వాలి. కొబ్బరి వేసాక కూడా మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పైన మూతను తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న శనగపప్పు కంప్లీట్గా ఉడకవసరం లేదండి. ఒక 90% ఉడికించి పెట్టుకోవాలి. మిగతా 10% కర్రీలోనే ఉడికిపోతుంది. ఇలా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని ఆ కర్రీలోకి వేసేసుకొని మొత్తం అంతా కలిసేంత వరకు మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా చక్కగా కర్రీ అంతా మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, ఇంకా మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం వేసుకొని అవి కూడా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కర్రీని అంతా ఈ విధంగా ఉప్పు కారాలు బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వాటర్ని వేయాలి. వాటర్ని వేసి ఉడికించుకోవాలి. ఇలా వాటర్ని పోసి మంచిగా అంతా ఒకసారి కలిపేసుకొని పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికినప్పుడు ముందే 90% ఉడికిన శనగపప్పు వేసాం కదా, ఈ టైంలో ఉడికిపోతుంది. ఈ విధంగా మళ్ళీ మూత తీసుకొని చూసేసరికి వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి కర్రీని. మధ్యలో తీసి కలుపుకోండి, మాడకుండా ఉంటుంది. ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసుకొని పైనుండి అది కూడా మంచిగా కలిసేంత వరకు కలుపుకొని ఇంకా పైనుండి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది. కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసాక ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మన ఛానల్లో ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చాలానే పోస్ట్ చేస్తూ ఉంటాను, చూసేయండి. ఒకవేళ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లో కుకింగ్ అండ్ బేకింగ్ వీడియోస్ ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.